భారతదేశంలో విద్యా విధానం ప్రభుత్వ విద్యా విధానం, ప్రైవేటు విద్యా విధానంగా ఉంది. మోడల్ స్కూల్స్, కేంద్రీయ విద్యాలయము, నవోదయ విద్యాలయము, స్టేట్ బోర్డ్స్ స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్ అని చెప్పేసి విద్యా విధానం అనేటువంటిది ఉంది. తెలంగాణలో న్యూ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వము కొత్తగా 58 పాఠశాలకు అనుమతి ఇవ్వడం జరిగింది. ప్రైవేటు విద్యా విధానంలో మాంటిసోరీ ప్లే స్కూల్స్ మరియు నర్సరీ స్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్ అని చెప్పేసి వివిధ రకాలుగా ఉండడం జరిగింది. గౌట్ స్కూల్స్లో మొత్తం విద్యార్థులు 16,85,733 మంది విద్యార్థులు చదువుకుంటుండగా, ప్రైవేట్ స్కూల్లో 28,95,456 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. టీచర్స్ సర్ప్లస్ 21,000గా, స్కూల్స్ విత్ షార్టేజ్ 7,346గా ఉంది. రాష్ట్రం లోపల స్టేట్ బోర్డ్స్ సిలబస్ అని చెప్పేసి సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ, ఐజీసీఎస్ఈ అనేటువంటి విధాలుగా మరి సిలబస్ అనేటువంటిది ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రీ ప్రైమరీ స్కూల్స్ అని అంగన్వాడీలుగా, ప్రైమరీ స్కూల్స్, హై స్కూల్స్గా విభజన అనేటువంటిది ఉంది. 10+2 అనేటువంటిది మరి ఇంటర్మీడియట్ విద్యా విధానంగా ఉంది. 25-26 సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్ 23,108 కోట్లను పాఠశాల విద్యకు కేటాయించడం అనేటువంటిది జరిగింది. అయితే ఇక్కడ ప్రభుత్వ మరి ప్రైవేటు విద్యా సంస్థల లోపల ఉన్నటువంటి సమస్యలు, మరి విద్యా విధానంలో ఉన్నటువంటి లోపాలు, గతి తప్పినటువంటి పాఠశాల బాగు చేయడం కోసం వారు వివిధ సందర్భాల లోపల నా పేరు ఎం నరసింహన్ రాయ్, నేను విద్యా వ్యవస్థ ప్రక్షాళన చేయడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. నేను వివిధ స్కూళ్ళను సందర్శించి వారి ద్వారా పాఠశాల విద్యా విధానం యొక్క మార్పుకు మరి సూచనలు తీసుకోవడం అనేటువంటి జరిగింది. ఈ సూచనలు అనేటువంటివి వారి మాటల లోపలనే స్కూల్ మేనేజ్మెంటు, స్కూల్ టీచర్స్ యొక్క వారి మాటల లోపలనే పాఠశాల విద్యా విధానం యొక్క మార్పు గురించి మీకు ఈ వీడియోలో పూర్తి స్థాయిలో వివరించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. అయితే ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలలో ఉండేటువంటి సమస్యలు, టీచర్సు ఉండేటువంటి సమస్యలు, విద్యా విధానానికి ఉండేటువంటి సమస్యలు, సిలబస్ మరియు లాంగ్వేజ్కి సంబంధించినటువంటి అంశాలు, మరియు ఏ విధంగా ఈ విద్యా విధానాన్ని స్ట్రెంథన్ చేయాలి అనేటువంటి అంశాలు అన్నీ కూడా ఈ వీడియో ద్వారా మీకు చూపిస్తున్నాను. అయితే ముఖ్యంగా ఇక్కడ మరి స్టేట్ బోర్డ్కి సంబంధించినటువంటి స్కూల్స్ డేస్ స్కాలర్స్గా, మరి రెసిడెన్షియల్ స్కూల్స్ అని చెప్పేసి ఉన్నాయి. మినీ రెసిడెన్షియల్స్ అని చెప్పేసి కూడా పబ్లిక్ స్కూళ్ళు ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభించడం అనేటువంటిది జరిగింది. నా పేరు రఘుపతి రెడ్డి, లిటిల్ బర్డ్ స్కూల్ కరెస్పాండెంట్గా పనిచేస్తున్నాను. నేను ఇక్కడ కొల్లాపూర్ ట్రస్ట్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నాను. అయితే ఈ విద్యా విధానంలో ఎలాంటి మార్పులు తీసుకురావాలన్న దాని మీద ఈరోజు చర్చ జరుగుతుంది. కాబట్టి ఇది దేశం మొత్తం కూడా ఒకటే కామన్ లాంగ్వేజ్లో ఉంటాయి. అంటే సపోజ్ ఒక సబ్జెక్ట్, ఒక లాంగ్వేజ్ ఎంచుకొని ఆ లాంగ్వేజ్ ప్రకారం అందరికీ అన్ని రాష్ట్రాల్లో ఒకటే రకంగా విద్యను బోధిస్తే ఏమవుతుందంటే అందరికీ సమానమైన అవకాశాలు, ఉపాధి అవకాశాలు కావచ్చు, ఉద్యోగ అవకాశాలు కావచ్చు, అన్ని రకాల ఈ అవకాశాలు అందరికీ సమానంగా ఉంటాయి. ఒక రాష్ట్రానికి ఎక్కువ, ఒక రాష్ట్రానికి తక్కువ కాకుండా అందరికీ సమానమైన అవకాశాలు రావాలంటే అందరికీ కామన్ విద్య, ఒక దేశం మొత్తం మీద ఒక కామన్ విద్యను బోధిస్తే బాగుంటుంది. ఈ విద్యలో కూడా ప్రైవేటు భాగస్వామ్యము, ప్రభుత్వ భాగస్వామ్యం రెండు ఉన్నప్పుడే ఒక మంచి వాతావరణంలో పిల్లలు విద్యను అభ్యసిస్తారు. ఎందుకంటే కాంపిటేటివ్ అనేది ఉంటుంది, కాంపిటీషన్ ఉంటుంది. ప్రైవేట్ వాళ్ళు బాగా చెప్తున్నారు అన్న ఉద్దేశంతో గవర్నమెంట్ రేపు ఉపాధ్యాయులు కానీ గవర్నమెంట్ స్కూల్స్ కూడా రేపు అభివృద్ధి చెంది రెండు సమానమైన స్థాయిలో విద్యార్థులు విద్యను అభ్యసించి ఒక కాంపిటేటివ్ స్పిరిట్తోన విద్యార్థులు విద్యను అభ్యసిస్తారు. కాబట్టి రెండు అవసరమే, రెండు కళ లాంటివి. ఈ విద్య అనే దానికి గవర్నమెంటు, ప్రైవేటు అనేవి రెండు కళ లాంటివి. కాబట్టి ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ అనే భావన లేకుండా రెండు సమానంగా ప్రభుత్వాలు చూడాలని మేము మా తరఫున కోరుకుంటున్నాము. ఇక ప్రైవేటు పాఠశాలల్లో మేము కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు రాక మేము ఉపాధి పొందుతూ 10 మందికి ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో ఈ ప్రైవేట్ పాఠశాలలు పెట్టి నడిపిస్తున్నాము. కాకపోతే ఇందులో కూడా కార్పొరేట్ పాఠశాలలు ఉన్నాయి, బడ్జెట్ పాఠశాలలు ఉన్నాయి. రెండును వేరువేరుగా చూస్తే
ఈ యొక్క గ్రామీణ ప్రాంతాల్లో ఉండి విద్యను చెప్తున్న ఉపాధ్యాయులకు కొంచెము గవర్నమెంట్ నుంచి మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కార్పొరేట్ స్కూల్స్లో లక్షల రూపాయల ఫీజులు ఉంటాయి. ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో ఉండే బడ్జెట్ పాఠశాలలో కొన్ని వేలలో నామినల్ ఫీజు తీసుకొని వాళ్ళకు కూడా కార్పొరేట్ స్థాయిలో కాకపోయినా వాళ్ళను కూడా మంచి విద్యార్థులుగా తీర్చిదిద్దడంలో ప్రైవేటు ఉపాధ్యాయులు మంచి శిక్షణ ఇస్తున్నారు విద్యార్థులకు. కాబట్టి గవర్నమెంట్ నుంచి నిరుద్యోగులైన ఉపాధ్యాయులకు కూడా ఎంతో కొంత టీచర్ ట్రైనింగ్ క్లాసుల్లో కానీ మిగతా విషయాల్లో కూడా వాళ్ళకు కూడా కొన్ని వెసులుబాట్లు కల్పించి వాళ్ళను కూడా ఈ నిరుద్యోగంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా కొన్ని మెరుగైన సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం కూడా ఈ విద్యను ఎటు తిరిగినా విద్యార్థులు మంచి విద్యను అభ్యసించాలంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థుల మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెడితే గ్రామీణ ప్రాంతంలో ఉన్న విద్యార్థులు కూడా రేపు పై స్థాయికి వెళ్ళి మంచి విద్యను అభ్యసిస్తారు. ఓన్లీ కార్పొరేట్ విద్య మీద దృష్టి పెట్టడం వల్ల ఈరోజు గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు చాలా వరకు నష్టపోతున్నారు. కాబట్టి గ్రామీణ ప్రాంత విద్యార్థుల మీద ఫోకస్ పెట్టి వారికి మెరుగైన మౌలిక వసతులు కల్పించి రోడ్డు ట్రాన్స్పోర్టేషన్ కానీ పుస్తకాలు కానీ డ్రెస్సులు కానీ అన్నిటివి సకాలంలో అందించి చూస్తే మంచి విద్యను అభ్యసిస్తారు. ప్రైవేటు కూడా కొంచెం తోడ్పాటు చేస్తే స్కాలర్షిప్స్ విషయంలో కొంచెం స్కాలర్షిప్స్ ఇస్తే వాళ్ళకి బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళకి కానీ ప్రతి వాళ్ళకి కొంచెం ఫీజు రియంబర్స్మెంట్ రూపంలో ఇస్తే తల్లిదండ్రులకు భారం తగ్గి వాళ్ళు మంచి విద్యను వాళ్ళ పిల్లలకు నేర్పించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వమే దీని మీద దృష్టి ఉంచి అన్నిటికంటే కూడా విద్య అనేది ఇంపార్టెంట్. ఈ రోజుల్లో విద్య ఒక పిల్లవాడు మంచిగా చదువుకున్నాడంటే ఆ కుటుంబానికి అతను ఒక పెద్ద దిక్కులాగా ఉంటాడు. కాబట్టి ప్రభుత్వం అన్ని విషయాల కంటే కూడా విద్య మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈ విద్యను ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది చూడాలి. ఖచ్చితంగా దీని మీద ఎవ్రీ ఇయర్, ఎందుకంటే అప్డేట్ అనేది కంపల్సరీ కావాల్సి ఉంది. కాబట్టి విద్యను ఏ విధంగా అప్డేట్ చేయాలి, మిగతా దేశాలతో కంపేర్ చేస్తే మనం విద్యలో ముందుండాలనే ఉద్దేశంతో ప్రతిసారి ప్రతిరోజు ప్రతి నెల ప్రతి సంవత్సరం అప్డేట్ చేస్తూనే పోతూ విద్యార్థులకు మంచి విద్యను అభ్యసిస్తే మనం ప్రపంచంలోనే మంచి పేరు సంపాదించే ఈ బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలలో గవర్నమెంట్ నుంచి ఎలాంటి సహకారం అందట్లేదు. మేము ఇప్పుడు యాక్చువల్గా చిన్న గ్రామీణ ప్రాంతాల్లో చిన్న బిల్డింగ్స్ కట్టుకుంటున్నప్పుడు మాకు ఈ హౌస్ ట్యాక్సెస్ రూపంలో చాలా హెవీగా ట్యాక్స్ వేస్తున్నారు. ఆ ట్యాక్స్ రూపంలో కొంచెం ఎగ్జంప్షన్ ఇస్తే చాలామంది నిరుద్యోగులకు మేము ఉపాధి కల్పించడానికి అవకాశం ఉంటుంది. ఈ బస్సుల ట్యాక్సెస్ విషయంలో కూడా లైఫ్ ట్యాక్స్గా ఒకటేసారి ట్యాక్స్ తీసుకుంటే ఈ 15 సంవత్సరాలకు సంబంధించి ఒకసారి ట్యాక్స్ తీసుకుంటే మాకు ఇక్కడ బెనిఫిట్ జరిగే అవకాశం ఉంటుంది. ఈ కరెంటు విషయంలో కూడా మాకు కమర్షియల్గా కాకుండా డొమెస్టిక్ కరెంట్ అందిస్తే మేము కూడా ఇక్కడ చాలామందికి ఉపాధి కల్పించడానికి వెసులుబాటు ఉంటుంది. కాబట్టి పూర్తిగా మాకు ఈ ఫైర్ విషయంలో ఫైర్ ఎన్ఓసి అనేది మ్యాండటరీ చేశారు. ఫైర్ ఎన్ఓసి అనేది అందరికీ కామన్, గవర్నమెంట్ స్కూల్స్కి ఉండాలి, ప్రైవేట్ స్కూల్స్కి ఉండాలి. కానీ గవర్నమెంట్ స్కూల్స్కి లేని ఫైర్ ఎన్ఓసి ఓన్లీ ప్రైవేట్ పాఠశాలకు మాత్రమే పెట్టడం వల్ల ఈ ప్రైవేట్ విద్యా సంస్థలు నష్టపోతున్నాయి. కాబట్టి ఈ యొక్క విషయంలో ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఇక్కడ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది కూడా గవర్నమెంట్ ఉపాధ్యాయులతో పాటు ప్రైవేట్ ఉపాధ్యాయులకు కూడా ఇచ్చినట్టయితే వాళ్ళకి భవిష్యత్తులో ఏమైనా మంచి ఉపాధి అవకాశాలు ఉంటే వాళ్ళు దాన్ని అందిపుచ్చుకొని వాళ్ళు కూడా ఉపాధి పొందుతారు. కాబట్టి మెయిన్గా ఈ ప్రైవేటు పాఠశాలలు అనేవి 2 రకాలు ఉంటాయి. అన్నింటినీ ఒకే కోణంలో కూర్చోకుండా కార్పొరేట్ పాఠశాలలు వేరు, బడ్జెట్ పాఠశాలలు వేరైన కోణంలో చూస్తూ కొన్ని ఎగ్జంప్షన్స్ ఇస్తే ఈ గ్రామీణ ప్రాంత విద్యార్థులు మంచి విద్యను అభ్యసించడానికి అవకాశం. ఈ రాష్ట్రంలో టీచర్స్ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్లో 1,54,956 మంది, ప్రైవేట్ స్కూల్లో దాదాపు 3 లక్షలకు పైగా ఉన్నారు. ఇదే విధంగా మరి ఇతర స్కూల్స్కి సంబంధించినటువంటి ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుల యొక్క అభిప్రాయాన్ని తెలుసుకుందాము. పేరు వి భగవాన్ రావు, శ్రీ సత్యసాయి విద్యాధర హై స్కూల్ ప్రిన్సిపల్. నాకు 20 years ఎక్స్పీరియన్స్ ఉన్నది. ఈ సీసీ ఎడ్యుకేషన్ విధానం గురించి ఒకసారి నేను చెప్పాలనుకుంటున్నాను. సీసీ ఎడ్యుకేషన్ అనేది ప్రతి పిల్లవానికి మంచి పొజిషన్లో ఉన్నది. కాకపోతే ఒక చిన్న విషయం ఏంటంటే గవర్నమెంట్లో మాత్రము టీచర్స్కి ప్రత్యేకమైన ట్రైనింగ్స్ అవి అన్నీ ఇస్తున్నారు. వాళ్ళకు సీసీ మెథడ్లో అన్ని రకాలటువంటి సదుపాయాలు కల్పిస్తున్నారు. అదేవిధంగా ప్రైవేటైజేషన్ కూడా మేము సొంతంగా చేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతున్నది. ఆ విధంగా కాకుండా గవర్నమెంట్ కూడా ప్రోత్సహించి ఈ సీసీ విధానంలో టీచర్లకి మెలకువలను నేర్పిస్తే బాగుంటుంది మా విధానము. అదేవిధంగా ఈ ఎగ్జామ్ ప్యాటర్ను
చాలా బాగున్నది. కాకపోతే ప్రతి స్టూడెంట్కి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటే తప్ప ఎడ్యుకేషన్లో మనం ముందుకెళ్ళే పరిస్థితి లేదు. కాబట్టి దానిపైన తీసుకోవడానికి ప్రైవేటైజేషన్లో కుదురుతుంది. ఇంకా చాలామంది పిల్లలు ఇంతకుముందు ఉన్న ప్యాటర్న్కి తేడా ఏంటంటే అక్కడ ఇమీడియట్గా ఒక క్వశ్చన్ నేర్చుకుంటే ఆన్సర్ తెలిసేది. ఇక్కడ అట్లా కాదు, మొత్తం చదవాల్సినంత అవసరం ఏర్పడుతుంది. దీనిపైన కసరత్తు చేయాలంటే మెలకువలు కలిగినటువంటి అంటే బాగా తర్ఫీదు ఉన్నటువంటి టీచర్లు అవసరం ఉన్నది మనకు. అంటే కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ అంటే ఎప్పటికప్పుడు సమగ్ర మూల్యాంకనం చేస్తూ పిల్లల్ని పైకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఈ మెథడ్ బాగానే ఉంది. కాబట్టి పిల్లలకి ఇంకా చెరువులోకి రావాలంటే నిష్ణాతమైనటువంటి ఉపాధ్యాయులు ఉంటే తప్ప చేయలేని. స్కూల్ టీచర్. నా పేరు కే జయసుభ. నేను ఇక్కడ గత 10 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాను. నేను ఇక్కడ 8th, 9th, 10th మ్యాథమెటిక్స్ బోధిస్తాను. అయితే గవర్నమెంట్ స్కూళ్ళకి ప్రైవేట్ స్కూళ్ళకి చాలా తేడా ఉంది. గవర్నమెంట్ స్కూల్లో ఉన్న టీచర్స్కి మాకు సేమ్ క్వాలిఫికేషన్. మేము కూడా అందరం బీఎడ్ చేసినాం, ఎంఎస్సీ కంప్లీట్ చేసినాం. ఏమంటే మా అదృష్టం బాగాలేక మేము ప్రైవేట్ స్కూళ్ళలో వర్క్ చేస్తున్నాం అంతే. కానీ వాళ్ళకు వచ్చిన శాలరీస్తో కంపేర్ చేస్తే మా శాలరీస్ 10% కూడా ఉండవు. సో సమానమైన శాలరీస్ ఇస్తే బాగుంటుంది అని మేము కూడా కోరుకుంటున్నాం. మాకు మార్నింగ్ 9 to 5 వరకు స్కూల్ ఉంటుంది సార్. నేను 10 years ఎక్స్పీరియన్స్. ఇక్కడ ఒక సీనియర్ స్టాఫ్ని నేను. కానీ ఒక హోమ్లీ ఏమంటే ఎన్విరాన్మెంట్ ఉంటుంది ఇక్కడ. సో మాకు జెంట్స్ టీచర్స్కి లేడీస్ టీచర్స్కి ఎలాంటి తేడా ఉండదు, ఈక్వాలిటీ ఉంటుంది. సో మేనేజ్మెంట్ కోఆపరేషన్ అందరికీ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ. సో అందుకే ఈ స్కూల్ వదలలేకపోతున్నాను. గౌట్ ప్రైమరీ స్కూల్ టీచర్. నేను ఎంపీపీఎస్ వాణి కొల్లాపూర్లో పనిచేస్తున్నాను. అయితే ప్రజెంట్ మా స్కూల్లో 66 స్ట్రెంత్ ఉంది. దానికి తగ్గట్టు టీచర్లు లేరు. అయితే నేను చెప్పేది ఏంటంటే ప్రైమరీ లెవెల్లో క్లాస్కి ఒక టీచర్ ఉంటే వాళ్ళకు అనుకున్న సామర్థ్యాలు అన్నీ రాగలుగుతామని అనుకుంటున్నాను. అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్లో అకామిడేషన్ అనేది ప్రైవేట్ స్కూల్లో ఉన్న బిల్డింగ్ లాగా ఉండట్లేదు. దానికి కూడా అట్రాక్ట్ అయిపోయి పిల్లలు ఆ స్కూల్కి వెళ్ళే అవకాశం ఉంది. కనుక మన గవర్నమెంట్ స్కూల్ బిల్డింగ్స్ కూడా మంచిగా ఉంటే బాగుంటుంది. క్లాస్ రూమ్స్ కానీ క్లాస్కి ఒక రూము, అదేవిధంగా ఆఫీస్ రూము, కిచెన్ సెట్ అన్నీ మంచిగా ఉంటే బాగుంటుంది. అదేవిధంగా ప్లే గ్రౌండ్ కూడా ఉంటే బాగుంటుంది గవర్నమెంట్ స్కూళ్ళల్లో. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఉండేది ఏంటంటే స్కూళ్ళల్లో గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం ఉండడం వల్ల చాలా బెనిఫిట్ ఉంది. పిల్లలు మన స్కూల్కి రావడానికి అవకాశం ఉంది. ఇంగ్లీష్ అనేది ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ కనుక అందులో చెప్పడం వల్ల పిల్లలు ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళకుండా మన గవర్నమెంట్ స్కూళ్ళకి వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ప్రమోషన్స్ కూడా మంత్లీ ఎవరైతే రిటైర్ అవుతున్నారో నెలకి ప్రమోషన్స్ అయిన వాళ్ళ ప్లేస్లలో ప్రమోషన్స్ ఇవ్వడం వల్ల కూడా కొంతవరకు న్యాయం జరుగుతుంది. నెక్స్ట్ రిటైర్మెంట్ అయిన వెంటనే వాళ్ళకి రిటైర్మెంట్ అమౌంట్ చేతికి అందితే చాలా బాగుంటుంది వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ నెక్స్ట్ రిటైర్మెంట్ ఆఫ్టర్ రిటైర్మెంట్ వాళ్ళ లైఫ్ అనేది మంచిగా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. ఇంకొకటి పెన్షన్ కూడా సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి జీపీఎస్ చేయాలని కోరుకుంటున్నాం సార్. దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి సమానమే కాబట్టి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నిర్వహిస్తున్నటువంటి 1 నేషన్ 1 ఎడ్యుకేషన్ అనే సిస్టమ్ ఏదైతే ఉందో అది అన్ని రాష్ట్రాల్లో ఉంటే బాగుంటుంది. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అంటే సివిల్స్లో కానీ లేకపోతే నీట్లో కానీ ఇక ఎక్కడైనా కూడా సిలబస్ అనేది చేంజ్గా ఉండడం వలన మన పిల్లలు నష్టపోయే అవకాశం ఉన్నది. కాబట్టి ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది అవసరము. చాలా రాష్ట్రాల్లో ఇప్పుడు ఇంప్లిమెంట్ చేశారు కాబట్టి మన రాష్ట్రంలో కూడా చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. దేశంలో చాలా రాష్ట్రాలు తమ మాతృభాషను కలిగి ఉన్నాయి కాబట్టి ఎవరైనా కూడా తమ మాతృభాషలో అప్ టు 5th క్లాస్ వరకు మాతృభాషలో బోధించి 6th క్లాస్ నుంచి ఇంగ్లీష్ మీడియం చేస్తే పిల్లలు తప్పకుండా నేర్చుకోగలుగుతారు. మాతృభాషలో నేర్పించినప్పుడు పిల్లలకు అవగాహన బాగుంటుంది. కనుక అప్ టు 5th క్లాస్ వరకు అన్ని స్కూళ్ళల్లో గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ మాతృభాషలో బోధించి 6th నుంచి ఇంగ్లీష్ మీడియం పెడితే తప్పనిసరిగా ఇప్పటికున్న గ్రోత్ కన్నా ఇంకా చాలా బాగుంటుందని నా అభిప్రాయం. ఇంతవరకు ప్రైవేట్ స్కూల్లో ఉన్నటువంటి సమస్యలు, పనుల నుండి మినహాయింపు, ఉచిత వైఫై, రిజిస్ట్రేషన్ విషయంలో మినహాయింపు, కామన్ సిలబస్, ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్, బీపీఎల్ స్టూడెంట్స్కి రియంబర్స్మెంట్, స్కూల్స్ సంబంధించినటువంటి స్కాలర్షిప్ విషయాల గురించి మరి ఎంయూఓ గారిని వివరణ అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. మీ పేరు చెప్పి. నా పేరు కె నరసింహ, గోవర్ధనగిరి హై స్కూల్ హెడ్ మాస్టర్.
మరియు ఎఫ్ఏసి ఎంఈఓ విపనగండ్ల. ఇక్కడ సారు కొన్ని ప్రైవేట్ స్కూళ్ళ గురించి కొన్ని ప్రశ్నలు ఇచ్చారు. పన్నుల నుండి మినహాయింపు అని అన్నారు. కాబట్టి ఈ ప్రైవేట్ స్కూల్లో పన్నుల భారం ఎక్కువైందని, ఈ బిలో పవర్టీ లైన్లో ఉన్న పిల్లలు ఆ పన్నులు చెల్లించలేరనే ఉద్దేశంతో ఫీజులు లిమిటెడ్గా ఉంటే బాగా అని గవర్నమెంట్ దానిపై నిర్ణయం తీసుకుంటుంది. అదేవిధంగా ఉచిత వైఫై కావాలి మాకు అని అడిగారు. ఈ ప్రైవేట్ స్కూళ్ళకు ఉచిత వైఫై సౌకర్యం ఉండదు, గవర్నమెంట్ స్కూళ్ళకు మాత్రమే ఉంటుంది. రిజిస్ట్రేషన్ విషయంలో కూడా కొంత మినహాయింపు ఇవ్వమన్నారు. కాకపోతే దీని నామ్స్ ప్రకారంగా రిజిస్ట్రేషన్ చేసేటప్పుడుగా ఈ ఫైర్ సర్టిఫికెట్ కానీ, పోలీస్ సర్టిఫికెట్ కానీ, పొల్యూషన్ సర్టిఫికెట్లు, ఇవి కొన్ని రకాలైన సర్టిఫికెట్లు తప్పనిసరి సబ్మిట్ చేస్తేనే దానికి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కామన్ సిలబస్ కావాలి, మాతృభాష సబ్జెక్టు ఉండాలి అని అన్నారు. ఇది గవర్నమెంట్ పాలసీ కావున కామన్ సిలబస్ అనేది ఈ ప్రైవేట్ స్కూళ్ళు గవర్నమెంట్ స్కూళ్ళ సిలబస్ను నిర్వహిస్తే ఇబ్బంది ఏం లేదు. కానీ వాళ్ళు ప్రైవేట్గా కొంత సిలబస్ను పెట్టుకొని వాళ్ళు నిర్వహిస్తున్నారు కాబట్టి దానిపైన వాళ్ళే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. మాతృభాష విషయానికి వస్తే ఇది గవర్నమెంట్ పాలసీ కాబట్టి మాతృభాషలో ఉండాలి అని ప్రపోజల్ ఉంది. ఇంగ్లీష్ మీడియం సిస్టమ్ ఉండాలి అని అన్నారు. గవర్నమెంట్ స్కూల్లో కూడా ఇంగ్లీష్ మీడియం, అన్ని స్కూళ్ళలో ఇప్పుడు మ్యాక్సిమం ఇంగ్లీష్ మీడియమే ఉంటున్నాయి. మాతృభాష ఒక సబ్జెక్టుగా ఉంటుంది. బీపీఎల్ స్టూడెంట్స్ రియంబర్స్మెంట్ అనేది ప్రైవేట్ స్కూల్లో ఏమి ఉండదు. తర్వాత స్కాలర్షిప్స్ కానీ అవి ఏం ప్రైవేట్ స్కూల్ వాళ్ళకు ఉండవు. ప్రైవేట్ స్కూళ్ళపై విచక్షత ఉంది ఈ స్పోర్ట్స్ దీనిపైన అని అన్నారు. కాబట్టి వాళ్ళు నిర్వహించే దాంట్లోనే వాళ్ళు వసూలు చేసే ఫీజుల్లోనే దేనికి ఎంతెంత వసూలు చేస్తున్నారు అనేది అక్కడ నిర్ణయించబడి ఉంటుంది. కాబట్టి మళ్ళీ సపరేట్గా ఈ స్పోర్ట్స్కి కానీ దీనికి సైన్స్ ఫేర్కి కానీ సపరేట్గా ప్రైవేట్ వాళ్ళకు అమౌంట్ ఇవ్వడం జరగదు. అదేవిధంగా టీచర్స్కు సమ్మర్ శాలరీస్ ఇవ్వాలి అనేది అది వాళ్ళ అభిప్రాయం. అది ఇన్స్టిట్యూషన్స్ సమ్మర్లో పిల్లల చేత ఫీజు వసూలు చేస్తూ ఉన్నప్పుడు సమ్మర్ శాలరీస్ ఇవ్వడంలో తప్పేం లేదు, వాళ్ళు అడుగుతున్నది వాస్తవమే. తర్వాత బేసిక్ శాలరీ ఇవ్వాలి, గవర్నమెంట్ టీచర్స్ ఈక్వల్ శాలరీ ఇవ్వాలి అనేది అదంతా వాళ్ళ నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది. వాళ్ళు వసూలు చేసిన ఫీజులన్నీ ఆ లెక్క సరిగా తెలియజేస్తే ఈ ఫీజులకు మనం ఎంత పర్సెంటేజ్ ఇవ్వాలి ఈ శాలరీస్లో అనేది తెలుస్తుంది. తర్వాత సిలబస్ 3 years ఒకసారి అప్డేట్ చేయాలి అనేది ఇది ఎస్సీఆర్టీ నామ్స్ ప్రకారంగా వాళ్ళు ఆలోచన చేసి ఏ సిలబస్లో మనకు ఇక్కడ ఉండాలి అనేది వాళ్ళు చర్చించి నిర్ణయం తీసుకుంటారు. ఇవి మన చేతుల్లో ఏం లేవు ఇది. తర్వాత స్టడీ మెటీరియల్ ఫ్రీగా ఇవ్వాలి అన్నారు. దీంట్లో గవర్నమెంట్ స్కూల్లో స్టడీ మెటీరియల్ ఫ్రీగానే ఇస్తున్నారు, కానీ ప్రైవేట్ స్కూల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు కాబట్టి దానికి మెటీరియల్ బయట కొనుక్కొని రావాలి, తర్వాత డబ్బు ఇవ్వాలి అనే ఉద్దేశంగా వాళ్ళు. పీపనగండ్ల హెడ్ మాస్టర్ భానుప్రకాష్ సార్ గారితో వారి ద్వారా విద్యా వ్యవస్థ గురించి వారి మాటల లోపలనే ఈ వీడియోలో. నా పేరు డి భానుప్రకాష్, జిహెచ్ఎం జెడ్పిహెచ్ఎస్ పీపనగండ్ల, వనపర్తి డిస్ట్రిక్ట్. తెలంగాణ ప్రభుత్వం విద్యా వ్యవస్థ పైన చాలా రకాల సమూలైన మార్పులు చేస్తున్నది. దాంట్లో భాగంగా యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ స్థాపిస్తున్నారు. అదే విధంగా ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడానికి కూడా ప్రభుత్వం అనేక రకాల చర్యలు తీసుకున్నప్పటికీ అక్కడక్కడ కొన్ని రకాల సమస్యల వల్ల ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల యొక్క సంఖ్య ఈ సంవత్సరం కొంచెం గణనీయంగా తగ్గిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ప్రభుత్వం చాలా రకాల పాఠశాలలను, చాలా రకాల సిలబస్లను ఉండడం ద్వారా గ్రామీణ ప్రాంతంలో ఉన్న విద్యార్థులు ఇంగ్లీష్ మీడియం వైపు ఈ మధ్యకాలంలో ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో అన్ని పాఠశాలలు ఇంగ్లీష్ మీడియంగా మారుస్తూ వాటికి ప్రత్యేకమైనటువంటి స్టాఫ్ని ఏర్పాటు చేస్తే కార్పొరేట్ పాఠశాలలో స్థాయిగా
గ్రామీణ ప్రాంతంలో ఉన్న విద్యార్థులు కూడా ముందంజలకు రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా సిలబస్ కూడా ఈ స్టేట్ సిలబస్ అని, సిబిఎస్ సిలబస్ మరియు ఐసిఎస్ సిలబస్ అని వేరువేరుగా ఉంటున్నాయి. ప్రభుత్వాలు అన్నీ కలిసి కామన్ సిలబస్ తీసుకొచ్చి కామన్ స్కూల్ సిస్టమ్ పెట్టేస్తే విద్యార్థులకు అన్ని రకాలుగా అందరికీ కూడా మంచి విద్య అందే అవకాశం ఉంటుందని నా అభిప్రాయం. అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు కానీ ఉన్నత పాఠశాలలో కానీ కొన్ని రకాల ఇబ్బందులతో పాఠశాలలు రన్ అవుతున్నాయి. కానీ ఈ సంవత్సరం ప్రభుత్వం తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల వల్ల మంచి మెరుగైనటువంటి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. దాంట్లో ముఖ్యంగా మనకు వస్తున్నటువంటి ఇప్పుడున్నటువంటి కొన్ని రకాల యాక్టివిటీస్లో అపార్ జనరేషన్ కానీ, ఎస్హెచ్విఆర్ కానీ, తర్వాత సైన్స్ ఫేర్స్ కానీ, తర్వాత ఈ నేషనల్ గ్రీన్ క్రాప్స్ కానీ, సైన్స్ ల్యాబ్స్ని డెవలప్ చేయడం కానీ, అదేవిధంగా ప్లే గ్రౌండ్స్ని డెవలప్ చేస్తూ ప్రతి పాఠశాలలో పీడీ ఉండే విధంగా ప్రతి పాఠశాలలో సైన్స్ ల్యాబ్స్ మరియు కంప్యూటర్ ల్యాబ్స్ను డెవలప్ చేస్తూ ప్రత్యేకమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ను అక్కడ పెడితే విద్యార్థులకు మనం విద్య అనేటువంటి డిజిటలైజేషన్ ద్వారా ప్రభుత్వం ఎట్లా డిజిటలైజేషన్ వైపు మొగ్గు చూపుతుంది కాబట్టి చిన్నప్పటి నుంచే విద్యార్థులకు ఈ కంప్యూటర్ పైన అవగాహన వస్తుంది. అదేవిధంగా డిజిటలైజేషన్ పైన విద్యార్థులు కూడా స్మార్ట్ లెర్నింగ్ నేర్చుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ప్రభుత్వం ఆ వైపు అడుగులు వేస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. అదేవిధంగా ప్రస్తుతం నడుస్తున్నటువంటి జెడ్పీ కానీ ప్రైమరీ స్కూల్లో స్ట్రెంత్ను బట్టి అక్కడ బడ్జెట్ వస్తుంది. ఆ బడ్జెట్ అనేటువంటిది అరకొరగా ఉంది కాబట్టి ప్రభుత్వాలు ఆలోచించి ప్రతి పాఠశాలను స్ట్రెంథెన్ చేయాలి అంటే మౌలిక వసతులు అనేటువంటివి ఇంకా ఎక్కువ మొత్తంలో కల్పించాలి. ప్రస్తుతం కొన్ని అవకాశాలు కల్పించారు. ఏపీసీ కమిటీస్ ఏర్పాటు చేసి మౌలికంగా ఉన్నటువంటి త్రాగునీరు, ఎలక్ట్రిసిటీ, స్మాల్ రిపేర్స్, తర్వాత టాయిలెట్స్ అవన్నీ కొన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా వాటిని డెవలప్ చేయాలి అంటే ఖచ్చితంగా ప్రభుత్వాలు ప్రతి స్కూల్లో మంచి పరిశుభ్రమైన వాటరు, మంచి టాయిలెట్స్, శానిటైజేషను ఇవన్నీ ఉండడానికి కూడా కొంచెం ప్రత్యేకమైన స్టాఫ్ను ఏర్పాటు చేస్తే విద్యార్థులకు ఇంకా సౌకర్యకరంగా ఉంటుంది. టీచింగ్ స్టాఫ్ వారికి ఉన్నటువంటి ట్రేడ్స్ ద్వారా ఎక్కువ మొత్తంలో సబ్జెక్ట్ పైన ఎక్కువ దృష్టి పెడుతున్నారు కాబట్టి ఈ కంప్యూటర్ ఎడ్యుకేషన్కు, గేమ్స్ కొరకు, తర్వాత ఈ అన్ని రకాల యాక్టివిటీ చూడడానికి, కంప్యూటర్లో అప్లోడ్ చేయడానికి ప్రత్యేకమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ను ఇస్తే ఇంకా ప్రభుత్వ పాఠశాలలు ఎంతో బలోపేతమై మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుందని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. విన్నారు కదా, వివిధ పాఠశాలకు సంబంధించినటువంటి ఉపాధ్యాయుల యొక్క పాఠశాల విద్యా విధానంపై వారి యొక్క అభిప్రాయాన్ని వివరించడం జరిగింది. అయితే ఇందులో ముఖ్యమైనటువంటి అంశాలు మనము వారి ద్వారానే విన్నాము. అయితే అందరూ ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలకు సంబంధించినటువంటి విద్యార్థులు ముఖ్యంగా కొన్ని సూచనలు చేయడం అనేటువంటిది జరిగింది. ఈ సూచనలు అనేటువంటివి వారి నుంచి సేకరించినటువంటి సమాచారం తప్ప నేను చేసినటువంటి విషయాలు కాదు. నేను చెప్పేటువంటి విషయాలతో పాటు వారు చెప్పేటువంటి సజెషన్ చేసినటువంటి సూచనలను కూడా మీ ముందు ఈ వీడియోలో ఉంచుతున్నాను. అయితే వారు ప్రైవేట్ పాఠశాలలు, గవర్నమెంట్ పాఠశాలలు ఉమ్మడిగా ఒక కామన్ సిలబస్ అనేటువంటిది దేశవ్యాప్తంగా ఉండాలి అని చెప్పేసి సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ, ఐబీ అనేటువంటి సిలబస్లు కాకుండా కేవలం ఒకే సిలబస్ అనేటువంటి దేశవ్యాప్తంగా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి చెప్పడమే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఒకే మీడియంకి సంబంధించినటువంటి విద్యా విధానం అనేటువంటిది ఉండాలి. మాధ్యమం అనేటువంటిది ఒకే భాషలో ఉండాలి. అందరూ కూడా ఇంగ్లీష్ మీడియానికి సంబంధించినటువంటి విద్యా విధానమే దేశవ్యాప్తంగా ఉంటే బాగుంటుందని చెప్పేసి సూచించడం అనేటువంటిది జరిగింది. అయితే కేవలం ప్రభుత్వ పాఠశాలలో ఉండేటువంటి విద్యార్థులకు మాత్రమే ఉచిత విద్య అనేటువంటిది ఈ దేశవ్యాప్తంగా అమలు అవుతుంది. ఈ స్కూల్లో చదివేటువంటి విద్యార్థులకి స్టడీ మెటీరియల్ ఇవ్వడమే కాకుండా వారికి యూనిఫామ్స్ అనేటువంటివి ఫ్రీగా సప్లై చేయడము, మధ్యాహ్న భోజన కార్యక్రమాలు అనేటువంటివి విద్యాభివృద్ధికి ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలకు భావించవచ్చు. అయితే కేవలం
రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు విద్యా వ్యవస్థ మీద చేసేటువంటి ఖర్చు గవర్నమెంట్ విధానే కాకుండా ప్రభుత్వ విద్యా విధానానికి కూడా బడ్జెట్ అనేటువంటి కేటాయించాలని చెప్పేసి ప్రైవేట్ స్కూల్కి సంబంధించినటువంటి యాజమాన్యాలు మరి ఉపాధ్యాయులు కోరుకోవడం అనేటువంటి జరిగింది. అవి ముఖ్యమైనటువంటి అంశాలు పన్నుల నుండి మినహాయింపు ఇవ్వడం, అంటే ఇంటి పన్ను, కరెంటు బిల్లు, బస్సు పన్నులు అనేటువంటివి మినహాయింపు ఇవ్వాలని చెప్పేసి, ఉచిత వైఫై ప్రైవేట్ స్కూల్లో ప్రవేశపెట్టాలని చెప్పేసి, రిజిస్ట్రేషన్ విషయంలో ఫైర్ సేఫ్టీ మరి పోలీస్ శాఖ నుంచి అనుమతులను రద్దు చేయాలని చెప్పేసి, కామన్ సిలబస్ కావాలని చెప్పేసి, మరి బీపీఎల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ప్రైవేట్ స్కూల్లో వారికి ఫీజు రియంబర్స్మెంటు ఇవ్వడమే కాకుండా స్కూల్లో చదివేటువంటి విద్యార్థులందరికీ బీపీఎల్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి స్టూడెంట్స్కి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వారికి స్కాలర్షిప్స్ అనేటువంటిది ఇవ్వాలి. మరి ఫ్రీగా వాళ్ళకి స్టడీ మెటీరియల్ అనేటువంటిది సప్లై చేయడమే కాకుండా ఉపాధ్యాయులకు కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి ఉపాధ్యాయులకే కాకుండా ప్రైవేట్ పాఠశాలలో చదివేటువంటి టీచర్స్కు కూడా మరి సమ్మర్లో ట్రైనింగ్ క్లాసెస్ అనేటువంటివి నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వ ఉపాధ్యాయుల మాదిరిగానే ప్రైవేట్ పాఠశాలలో ఉండేటువంటి విద్యార్థులకు మరి వేతనంతో కూడినటువంటి ట్రైనింగ్ అనేటువంటిది సమ్మర్లో ఇవ్వాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. అదేవిధంగా వీరు ప్రైవేట్ స్కూల్లో ఉండేటువంటి టీచర్స్ ముఖ్యంగా బేసిక్ శాలరీ కావాలని చెప్పేసి, గౌట్ టీచర్స్కు సమానమైనటువంటి వేతనాలను చెల్లించాలని చెప్పేసి మరి వారు ముఖ్యంగా కోరడం అనేటువంటిది జరిగింది. అయితే సిలబస్ను 3 సంవత్సరాలకు ఒకసారి రివైజ్ చేసి అప్డేట్ ఉన్నటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ మరి రాజకీయ అంశాలే కాకుండా ఇతర సాంస్కృతిక శాఖకు సంబంధించినటువంటి అంశాలను మిళితం చేస్తూ అప్డేట్ ఉన్నటువంటి సిలబస్ను చేర్చాలి పూర్తి స్థాయిలో అని చెప్పేసి మరి చెప్పడం అనేటువంటిది జరిగింది. ప్రభుత్వ పాఠశాలలో ముఖ్యంగా ఉపాధ్యాయులు కూడా కామన్ స్కూల్స్ అనేటువంటి సిస్టాన్ని ప్రవేశపెట్టాలి. డిఫరెంట్ టైప్గా ఉండేటువంటి రెసిడెన్షియల్స్ అని చెప్పి, స్టేట్ బోర్డ్ స్కూల్స్ అని చెప్పేసి, కేంద్రీయ విద్యాలయాలని, నవోదయ, మోడల్ స్కూల్స్, ఈ విధంగా డిఫరెంట్ టైప్ ఉన్నటువంటి విద్యా వ్యవస్థ అనేటువంటిది కాకుండా కేవలం కామన్ స్కూల్ సిస్టాన్ని ప్రవేశపెట్టి మరి అందరికీ ఒకే రకమైనటువంటి మరి రెసిడెన్షియల్ తరహా, సెమీ రెసిడెన్షియల్ తరహా విద్యా విధానం అనేటువంటిది మరి ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. అదేవిధంగా కామన్ సిలబస్ ఉండాలని చెప్పేసి ప్రతి స్కూల్లో కూడా స్టాఫ్ అనేటువంటి ప్రతి సబ్జెక్టుకు ఉండడమే కాకుండా మరి రూమ్స్ అనేటువంటి కూడా ప్రతి క్లాస్కి ఒక రూమ్ ఉండాలని చెప్పేసి, ముఖ్యంగా కంప్యూటర్కి సంబంధించినటువంటి సబ్జెక్టు టీచరు, సైన్స్ ల్యాబ్స్ను స్ట్రెంథెన్ చేసి వివిధ సోషల్ యాక్టివిటీస్ కార్యక్రమాలు అనేటువంటివి నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వ స్కూల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు మరి కోరుకోవడం అనేటువంటిది జరిగింది. నాన్ టీచింగ్ స్టాఫ్ను రికమెండ్ చేసి ప్రభుత్వ పాఠశాలలో ముఖ్యంగా సైన్స్ ఫేర్, ఇతర సామాజిక కార్యక్రమాలకు సంబంధించింది మరి యాక్టివిటీస్ అనేటువంటిది ప్రోత్సహిస్తూ వారికి ప్రోత్సాహకాలుగా అవార్డ్స్ను మరి ఇవ్వడం మంచిది. విద్యా వ్యవస్థ లోపల విద్యార్థులను మరి ప్రోత్సహించడానికి ఉపయోగపడుతుందని చెప్పేసి వారు కోరడం అనేటువంటిది జరిగింది. ఇక్కడ ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్ళను పరిశీలించగా మనం చెప్పుకున్నట్టు కొన్ని సమస్యలు అనేటువంటివి బహిర్గతం కావడం అనేటువంటి జరిగింది. ఈ గతి తప్పినటువంటి పాఠశాల విద్యా విధానాన్ని ప్రభుత్వాలు మార్చకుండా వాటిని ప్రోత్సహించడం అనేటువంటిది జరగటం వల్లనే విద్యా వ్యవస్థ అనేటువంటిది కుంటుపడిపోయింది. ప్రైవేటు గవర్నమెంట్ విద్యా విధానం లోపల చదివేటువంటి విద్యార్థులకు అనుకూలమైనటువంటి సిలబస్ కానీ, అనుకూలమైనటువంటి ఇంగ్లీష్ మీడియం అనేటువంటి లేకపోవడం వల్ల విద్యార్థులు చాలా సమస్యలు అనేటువంటివి భరించడం అనేటువంటి జరుగుతుంది. ప్రైవేట్ పాఠశాలలో పనిచేసేటువంటి టీచర్స్కి కూడా జీతభత్యాలు అనేటువంటివి ప్రభుత్వ ఉద్యోగస్తులకు సమానంగా రాకపోవడం వల్ల వాళ్ళు పూర్తి స్థాయిలో తమ శక్తి సామర్థ్యాలకు పనిచేయకపోవడము, స్కూల్స్ యొక్క సామర్థ్యాల మీద, పిల్లల యొక్క సామర్థ్యాల మీద ప్రభావం చూపుతున్నటువంటి విషయాన్ని స్పష్టంగా నేను గమనించడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఏది ఏమైనా ఇప్పటికైనా ప్రభుత్వం అనేటువంటిది చిత్తశుద్ధి చేత ఈ దేశం లోపల మరి పాఠశాల విద్యా విధానానికి బడ్జెట్ అనేటువంటి అధిక మొత్తంలో కేటాయించి ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులకు పూర్తి స్థాయిలో ఉచిత విద్య అందించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రైవేట్ స్కూల్ లోపలనే
విద్యార్థులు ఎక్కువ మంది చదువుకుంటున్నారు. దాదాపు 28 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలో కేవలం 16 లక్షల మంది మాత్రమే ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలలో టీచర్స్ కూడా 1,54,000 మంది మాత్రమే తెలంగాణలో ఉన్నారు. ప్రైవేట్లో 3 లక్షలకు పైగా మరి ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. అంటే అధిక మొత్తంలో విద్యార్థులు చదువుకునేటువంటి విద్యా సంస్థలే ప్రైవేట్ విద్యా సంస్థలు, అధిక మొత్తం లోపల ఉపాధ్యాయులు పనిచేసేటువంటి విద్యా సంస్థలే ప్రైవేట్ విద్యా సంస్థలు. కానీ ప్రైవేట్ విద్యా సంస్థల్లో మరి వారికి విద్యార్థులకు స్కాలర్షిప్స్ విషయంలో, రియంబర్స్మెంట్ విషయంలో, ఫ్రీ స్టడీ మెటీరియల్ విషయం లోపల, ఫ్రీ యూనిఫామ్ విషయం లోపల, ల్యాబ్స్ మెయింటెనెన్సు, తర్వాత ఇతరత్ర పన్నులకు సంబంధించినటువంటి అంశాలు ప్రభుత్వం అనేటువంటి సహాయం చేయకుండా వారిని తల్లిదండ్రుల చేత అధిక ఫీజుల చేత మరి ప్రభుత్వ మేనేజ్మెంటు స్కూల్ మేనేజ్మెంట్ మీద భారం నేపడం వల్లనే విద్యా వ్యవస్థ లోపల సరైనటువంటి మరి ప్రమాణాలు అనేటువంటివి ఉండట్లేదు. ఫీజులు భరించలేక విద్యార్థులు వారిని బడియీడు చేయడం, వారిని మధ్య లోపలని బడి మాన్పించి ఇతర పనులకు, వ్యవసాయ పనులకు పంపించడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం అందరికీ దేశం లోపల సమానమైనటువంటి విద్యా అవకాశాలను కల్పించాలి అని, సమానమైనటువంటి సిలబస్ను, కామన్ సిలబస్ను పెట్టాలి అని చెప్పేసి, ఒకే భాషల్లో మరి విద్యా మాధ్యమంగా ఉంటే బాగుంటుందని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా సూచించడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఉండేటువంటి విషయాలు అన్నీ కూడా పూర్తి స్థాయిలో మనం తెలుసుకున్నట్లయితే మరి ప్రభుత్వము తీసుకునేటువంటి నిర్లక్ష్యము, ప్రభుత్వం యొక్క చొరవ లేకపోవడం, ప్రభుత్వం యొక్క అవివేకము, అనాలోచిత నిర్ణయాల వలన పాఠశాల విధానం అనేటువంటిది ఈ విద్యా వ్యవస్థ కుంటుపడిన మాట వాస్తవము. పిల్లలు కొద్ది ఉన్నా చేసినా పిల్లలకు మాకు ఏం గిట్లదని చేయాలి. నేను చేయబట్టి 20 ఏళ్ళు అవుతుంది. అట్లనే ఎందుకంటే పాకలాడుకుంటా ఇన్నాళ్ళు గోపాలు తిన్న పిల్లలు వస్తుండ్రి, మా ఊరి పిల్లలు బాగా వస్తుండ్రి, 80 వరకు ఉంటుంది. ఇప్పుడు ఎవరు లేకున్నా ఈ పిల్లలు పట్టుకొని నేను చేస్తుండా. ఒక టైం నీళ్ళు రాకుండా మోసుకొచ్చుకొని చేస్తున్నాం. కట్టెలు గిట్టెలు అన్నీ ఏరుకొచ్చుకొని గవర్నమెంట్ ఇస్తా అంటే గిన్నెలు ఇచ్చిండు. ఒకటేసారి 50 కిలోలు అవి 30 కిలోలు అవి ఇచ్చిండు. ఏం చేయాలి అంత పెద్ద గిన్నెలు? చిన్న గిన్నెలు ఇస్తే మేము చేయనీకి వస్తుంది. మేము 7.5 పెట్టి తెస్తే గుడ్డ ఆయన ఇచ్చేది 5 రూపాయలు ఇస్తున్నాడు. మళ్ళీ అవి ఒకసారి కూడా వేస్తలేరు. ఇప్పుడు ఇన్ని వేస్తే మాకు ఎరక తిన్నట్లయితున్నాయి. మాకు పానమే బాగాలేకపోయి ఏం బాగాలేకపోతే ఎవరు ఇస్తారు సార్? నెలకు రెగ్యులర్గా వస్తలేవా అమౌంట్? రాదు సార్. ఎన్ని నెలలు మీకు అమౌంట్ రాదు? ఇప్పుడు నాకు బళ్ళు తెచ్చినాక అంటే ఒకసారి వచ్చినాయి. ఎంత వచ్చింది అమౌంట్? 11,000 పడినాయి. ఒకసారి నిరుడివి మొన్న బళ్ళు తెచ్చినాక పడినాయి. రెగ్యులర్గా అమౌంట్ ఇస్తలేరు? రెగ్యులర్గా అయితే ఇస్తలేరు సార్. 3 నెలల నుంచి నీకు ఇంకా పైసలు రావాలి. ఆమెకైతే నెలకు గుర్తు పెట్టుకున్నది, ఆమెకైతే బాగా తెలుసు చిన్నబడి ఆమెకు. నేనేమో పోతానే ఉంటాను, నాకు లెక్క రాదని.